హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫోక్స్ రాజా యూట్యూబ్ ఛానల్. మనందరికి తెలిసింది, అమెరికాలో నవంబర్ అండ్ డిసెంబర్ మంత్స్ని హాలిడే సీజన్ అంటారు. సో ఈ హాలిడే సీజన్కి మేము కొలరాడో 10 days ట్రిప్ ప్లాన్ చేసాం. కొలరాడో అంటే మౌంటైన్స్, స్నో, ఎందుకంటే నవంబర్ కాబట్టి స్నో స్టార్ట్ అవుతుంది. ఇంకో కోయిన్సిడెన్స్ ఏంటంటే, మేము ప్లాన్ చేసే రోడ్ ట్రిప్ కూడా ఒక స్నో షూ షేప్లో ఉంటుంది. కొలరాడోలో మా ఫస్ట్ స్టాప్ కెనాల్ సిటీ అనుకున్నాం. అది 11 hours ఫార్లో ఉంది. దట్టు ఈరోజు ఈవినింగ్ స్టార్ట్ అయ్యాం. మ్యాక్సిమం 8 hours డ్రైవ్ చేయగలం. అందుకని న్యూ మెక్సికోలోని క్లేటన్ సిటీలో హోటల్లో స్టే చేసి నైట్ నెక్స్ట్ డే మార్నింగ్ 3 to 4 hours ట్రావెల్ చేసి కొలరాడోలోని కెనాల్ సిటీకి రీచ్ అవ్వాలా. నైట్ 1 o'clockకి న్యూ మెక్సికో క్లేటన్ అనే ప్లేస్కి రీచ్ అయ్యి హోటల్ చెక్ ఇన్ చేసి నైట్ ఫుల్ స్లీప్ వేసి ఎర్లీ మార్నింగ్ 7:30కి లేచి రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి ఆ టైంలో టీవీలో తుఫాన్ అని విని అయినా పర్లేదని మేము హోటల్ చెక్అవుట్ చేసి మళ్ళీ మేము కొలరాడోలో ఉన్న కెనాల్ సిటీకి స్టార్ట్ అయ్యాము. అది క్లేటన్ నుంచి 4 hours ఫార్లో ఉంటుంది. ట్రైన్ ఇది గూడ్స్ ట్రైన్ అనుకుంటా. మోర్ దాన్ 50 to 80 బోగీలు ఉన్నాయి. రాత్రి పడింది కాదు, అయితే సో మెనీ డేస్ అనమాట. You want to grab the snow? Yeah. Just wait 2 hours. Oh, 2 hours? yeah. 2 hours is very long time. Daddy, you see the mountain? I see the mountains. Yeah, over there mountains. No, Huh? mundu. నా ముందా? యాక్చువల్గా ఇది అంతరించిపోయిన అగ్నిపర్వతం. దీని పేరు క్యాపులిన్ వాల్కెనో. ఇది న్యూ మెక్సికోలో ఉంది. మాతో పాటు ఇంకో బ్యూటిఫుల్ ఫ్యామిలీ కూడా ట్రావెల్ అవుతున్నారు అనదర్ కార్లో. సో కాల్ చేసి దీన్ని కవర్ చేద్దాం అన్నారు. సో వీఆర్ గోయింగ్ టు క్యాపులిన్ వాల్కెనో. దిస్ ఇస్ మై ఫస్ట్ స్నో. ఫస్ట్ టైం స్నో చూడటం న్యూ మెక్సికోలో వైల్ గోయింగ్ టు కొలరాడో. హౌ ఇస్ ఇట్ కమ్మా? సూపర్. మావాడు హోటల్లో కార్ ఎక్కిన కాడి నుంచి ఈ స్నోలో ఆడుకుందాం ఎందుకంటే రోడ్ సైడ్ మొత్తం స్నో కనబడుతుంది. ఇదే స్నో ఇంకెందుకంటే బెస్ట్ ఉండదు అనుకున్నాడు. బట్ లక్కీగా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సఫిషియెంట్ ఉంది. ఎంజాయ్ చేసేదానికి ఎంత కావాలో అంత ఉంది ఇక్కడ స్నో. అండ్ వీ ఆల్ ఎక్సైటెడ్. Mommy, but be careful. Okay. I will, Amma. న్యూ మెక్సికో స్టేట్లో ఇలా స్నో చూడొచ్చు అని చిల్లీగా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మేబీ మేము న్యూ మెక్సికోలోనే ఉన్న సిటీలో, అది కొలరాడో చాలా బోర్డర్లో ఉంది. అంటే ఇంకో 1 hourలో కొలరాడో స్టేట్ వస్తుంది. మేబీ దానివల్ల చిల్లీగా ఉండొచ్చు. అంతేకాకుండా ఈరోజు తుఫాన్ అలర్ట్ కాబట్టి ఎక్కువ చిల్లీగా ఉంది. యాక్చువల్గా ఈ క్యాపులిన్ వాల్కెనో నేషనల్ పార్క్ కింద వస్తుంది, స్టేట్ పార్క్ కాదు. ఇక్కడ మేము దిగేసి ఈచ్ వెహికల్కి ఒక ఎంట్రీ టికెట్ తీసుకోవాలా. అంతేకాకుండా వాళ్ళు ఒక యాన్యువల్ పాస్ సజెస్ట్ చేశారు. త్రూఅవుట్ USA 50 నేషనల్ పార్క్స్ ఉన్నాయంట. అట్లీస్ట్ మేము ఒక 20 అయినా కవర్ చేయొచ్చు అనుకున్నాము ఈ 1 yearలో. అందుకని నేషనల్ యాన్యువల్ పాస్ తీసుకున్నాము. తీసుకున్న మేము ఇలా స్టార్ట్ అయ్యాము. టికెట్ తీసుకున్న ఫ్రంట్ ఆఫీస్ నుంచి వాల్కెనో చూడడానికి ఒక 2 miles డ్రైవ్ చేయాలా. ఇలా హిల్ పైకి ఇలా వెళ్తూ సైడ్ మొత్తం స్నో చూస్తున్నాము. దట్టు పైనుంచి న్యూ మెక్సికో వ్యూ చాలా బాగుంది. అక్కడక్కడ స్నో, అక్కడక్కడ గ్రీనరీ, అక్కడక్కడ మౌంటైన్స్. మేబీ ఆ మౌంటైన్స్ కొలరాడో మౌంటైన్స్ అయి ఉండొచ్చు. చాలా ఫార్లో ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ మొత్తం. దట్టు సన్ అంతగా లేదు, బట్ వ్యూ మాత్రం బ్రైట్గా. దట్టు ఈ మంచులో వైట్ అవటం వల్ల మనకి చాలా రిఫ్లెక్షన్ ఉంటుంది. రోడ్ సైడ్ మొత్తం స్నో ఉంది, బట్ రోడ్ మీద స్నో లేదు. వాళ్ళు స్నో క్యాట్తో ఎవ్రీ టైం క్లీన్ చేస్తూ ఉంటారు. ఓ మై గాడ్, వాట్ ఏ బ్యూటిఫుల్ వ్యూ. చాలా బాగుంది. చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలా. ఇది మొత్తం పార్కింగ్ ప్లేస్. ఇది సిటీ వ్యూ. పైనుంచి క్లేటన్ సిటీ మొత్తం ఈ విధంగా కనబడుతుంది. చాలా ఫార్లో ఉన్నాయి కొలరాడో మౌంటైన్స్. వీళ్ళు వ్యూస్ని ఎంజాయ్ చేస్తున్నారు, స్నాక్స్ తింటూ. స్నో అండ్ గ్రీనరీ కాంబినేషన్ చాలా బాగుంది. ఇది క్యాపులిన్ వాల్కెనో హెడ్. అంటే ఈ సెంటర్లో ఉంది వాల్కెనో హెడ్. అంటే ఇక్కడి నుంచే
లావా ఎరప్షన్ జరుగుతుంది. అఫ్కోర్స్ 55,000 years బ్యాక్ జరిగింది. అప్పటి నుంచి ఎప్పుడు జరగలేదు. అంటే ఇది అంతరించిపోయిన అగ్నిపర్వతం. Careful. So slippery. Yeah. Hold my hand. Lift. నేను చాలా జాగ్రత్తగా ఉండాలా? డాడీ నీ కెమెరా జాగ్రత్త. చెట్లు లేక మనం పడ్డ అవుతాం. ఆయన బాత్రూమ్ ఎట్లా వచ్చాడు? Ricky, hold my hand. Ricky, more action. You're doing more action. What is that? Okay, go. పైనుండి ఆ లావా ఎరప్షన్ హెడ్ పాయింట్కి ½ మైల్ ఉంటుంది. మంచు ఉండటం వల్ల బ్యూటిఫుల్గా ఉంది. మంచు లేనప్పుడు అంత గ్రేట్గా ఉండేది కాదేమో. అంతేకాకుండా మంచు నిన్నే పట్టడం వల్ల అంత హార్డ్గా లేదు, చాలా సాఫ్ట్గా ఉంది. What you guys are doing? You're writing something on snow. See? Super. Ma, this is my name. Super. తనబడవు కాబట్టి. Ma, my name. Ma, my name. Careful. Ma, my name. Wow. కట్టేపెట్టానా? కట్టేపేదా? Mommy, it's freezing. Is that okay now? Yeah. It's freezing. Look, it's freezing. Oh. Okay, fine. Do it, Rico. Do it. నేను పొలపులు చేసి నువ్వు రాక్స్ వేస్తున్నావు. Go forward. It's freezing. That's what you get. Mommy. Yeah. Wow. Oh, mommy. It's my both hands. Be careful. So slippery. చాలా జాగ్రత్త ఉంది. చిన్నగా రండి. Okay. I hate this. Yeah? You hate? But you said నువ్వేగా slow, right? స్లో కావాలన్నావు. చిన్నగా రిక్కి స్లోగా. Hold my hand. Hold my hand. Yeah. అబ్బో నేగోమాట ఇక్కడ. I will write my name. B.A. Naughty fellow. Nana. Super వస్తుందా name? అవునా? Yeah. ఏ రికమ్మా? H.A. I draw my name. Yeah. I draw my name. It's got over. But I was too scared. Yeah, fine. Excitement is over. Where's for him? It's fine. Come, Rikama. That's fine. Oh. Careful, Bharti. Yeah, you know, like you before my. Oh. Scared you guys scared? It's good. Oh my God. Too cold. Okay. Rikama, come. Let me come slowly. Yeah, come slowly. I'm not. This is slowly. Whoa! Yeah, we need to walk slowly. No, this is so easy to walk. Okay? Wait. Whoa! 3, 2, 1. Go. Yeah, ఇక్కడ హార్డ్ ఉంది లేదు. పెడతలా. Oh my God. Nana. So close up. Ati. Close up.
Go to the hole. Help me. Go to the hole. పైన నుంచి కిందకి 1/2 కిలోమీటర్ వాక్ చేసిన తర్వాత ఫైనల్ వల్కనో ఎరప్షన్ హెడ్ పాయింట్కి రీచ్ అయ్యాం. ఇది ఆ వల్కనో ఎరప్షన్ హెడ్ పాయింట్. ఇది 55,000 సంవత్సరాల క్రితం ఎరప్ట్ అయింది. అప్పటి నుంచి ఎప్పుడు యాక్టివ్గా లేదు. అక్కడ ఉన్న రాక్స్ని గమనిస్తే లావాతో ఫామ్ అయిన రాక్స్లా క్లియర్గా అర్థమవుతుంది. కిడ్స్ ఈ గ్యాప్లో స్నో మ్యాన్ కూడా క్రియేట్ చేశారు. ఓకే గో. Oh my god. Oh my god. We need some food in the water. Yeah. Daddy, stop, Daddy. Stop. After, I think it is a hike. Yeah. You can consider Amma. Stick. Oh boy. We need some stick. Oh my god. We need some food in the water. No, we need sticks. This is a big hike. Yeah. Snow mountain hike. అలాగే అంతేగా నువ్వు వస్తుంటే రాక్ లాగా అవుతుంది. You're so tired. నడుచుకుంటారు ఇలా చేయబడి యా చేయబడినా మనకు అనిపించవచ్చు ఇండియాలో కొండ చూసినా ఒకటే, ఈ క్యాబిన్ వల్కనో చూసినా ఒకటే అని. కానీ గ్రేట్ విషయం ఏంటంటే ఇది ఎక్స్ట్రీమ్ వల్కనో. అంటే 55,000 ఇయర్స్ బ్యాకే ఎరిప్ట్ అయింది. అప్పటి నుంచి ఎప్పుడు యాక్టివ్గా లేదు. కానీ షేప్ మాత్రం మనం క్లియర్గా ఇది వల్కనో అని రికగ్నైజ్ చేయగలం, మనం ఫీల్ అవ్వగలం. ఇది ఫస్ట్ టైం అట్లీస్ట్ ఇన్యాక్టివ్గా ఉన్న అగ్నిపర్వతాన్ని చూడటం. గూగుల్ చేసిన తర్వాత అర్థమైందంటే హవాయిలో యాక్టివ్ అగ్నిపర్వతం ఉందని. సో నెక్స్ట్ టైం మేము హవాయి ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు అక్కడున్న యాక్టివ్ అగ్నిపర్వతాన్ని ఒకసారి చూడాలా. అది మా బకెట్ లిస్ట్లో యాడ్ చేస్తున్నాం ఇప్పుడే. యాక్చువల్గా ఈరోజు ప్లాన్ ప్రకారం ఆఫ్టర్నూన్ కల్లా కెనాన్ సిటీ రీచ్ అవ్వాలా. కానీ ఈ వల్కనో చూడడానికి వచ్చి మోర్ దాన్ 2.5 hours స్పెండ్ చేశాను ఇక్కడ. కానీ చాలా వర్తే ఇక్కడ స్పెండ్ చేయటం ఆ 2.5 hours. ఎందుకంటే నిన్న నైట్ స్నో పడింది అనుకుంటా. స్నో చాలా ఫ్రెష్గా ఉంది, అంత హార్డ్గా లేదు. ఎప్పుడైతే స్నో హార్డ్ అవుతుందో అంటే డేస్ పెరుగుతాయో పడిన స్నో హార్డ్ అయ్యి అది ఐస్లా ఫామ్ అవుతుంది. సో దాని మీద మనం నడవలేము, చాలా స్లిప్పరీగా ఉంటుంది. దట్టు ఆ ఏరియా మొత్తం చాలా కోల్డ్గా ఉంటుంది. మేము షికాగో దగ్గర అయోవా అనే ఒక స్టేట్ ఉంది, అది స్నో స్టేటు. అక్కడ మేము 1 year ఉన్నాము. ఆ 1 yearలో ఆ స్టేట్లో స్నో 6 to 8 months పడుతూనే ఉంటుంది. పడిన స్నో దాదాపు ఐస్ అయ్యి రాక్ అయిపోతుంది. డ్రైవింగ్ కూడా చాలా కష్టం అనిపించింది. అఫ్కోర్స్ రోడ్స్ మొత్తం క్లియర్ చేస్తారు, బట్ మేము రైడ్స్ మాత్రం చాలా తక్కువ, అంటే బయటకు వచ్చి టైం స్పెండ్ చేసింది చాలా తక్కువ. అక్కడ ఓన్లీ ట్యూబింగ్కే మేము వెళ్ళాము. దాంతోపాటు అది కరోనా టైము, బయటకు వచ్చి స్పెండ్ చేయటం చాలా కష్టం, స్పెండ్ చేసే ఆలోచన కూడా లేదు. దట్టు ఈ స్నో కాబట్టి మాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు బయటకు వచ్చి స్పెండ్ చేయటం. మా వాడు అప్పుడు 2.5 years ఓల్డ్, తనకి స్నో అంటే తెలుసు. బట్ ఈ ట్రిప్ మేజర్ మేము రావడానికి కారణం మావాడే. స్నో చూడాలి అన్నాడు. సో ఓకే, ఆల్రెడీ వాడు చిన్నప్పుడు వీడియోస్ మేము చూపించాం, అయినా కానీ అవి కాదు, నేను డైరెక్ట్గా లైవ్గా స్నో చూడాలి అన్నాడు. సో స్నో కోసమే మేము ఈ స్టేట్కి వచ్చాము. దట్టు 10 days స్పెండ్ చేయాలని ఫిక్స్ అయిపోయాము. క్యాప్లిన్ వాల్కెనో మాన్యుమెంట్ పైనుండి కిందకి ఇలా వస్తూ ఉన్నాము. ఇది 1.5 mile రోడ్ ట్రిప్ ఉంటుంది. క్యాప్లిన్ వాల్కెనో ఒక ఎత్తు అయితే ఈ రోడ్ ట్రిప్ ఒక ఎత్తు, ఎందుకంటే వ్యూస్ చాలా బాగున్నాయి అండ్ ఎక్స్పెక్ట్ చేసిన క్రౌడ్ అంత లేదు. We are heading to Snow Mountain. Yes. కెనాన్ సిటీ, Colorado. కొలరాడో. ఒక సైడ్ నుంచి చూస్తే ఈ కొండ తిరుపతి కొండలా ఉంది కదా. మేము కొలరాడోలో ఎక్స్పెక్ట్ చేస్తున్న స్నో అండ్ మౌంటైన్ వ్యూస్ మేము ఈ న్యూ మెక్సికోలోనే చూడగలుగుతున్నాము.
చూడాలా ఇక కొలడానికి ఎంత అద్భుతంగా ఉంటుందా అనేది. అంతేకాకుండా మేము లైవ్ స్నో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము.